తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి పెన్షన్ కానీ ఇతర పథకాలు ఏం పథకాలు అందాయమ్మా మీకు ఇప్పుడు? పింఛన్ ఎక్కువ చేసేదైతే చేయలేదు. ఆ? ఇక ఈ సన్నబియ్యం వేస్తారు కదా, బాగానే అవుతుంది అన్నం. అంటే రౌతులు వస్తున్నాయి బాగా ఎక్కువ నూకలు. అది ఒక్కొక్క దాంట్లో అట్లా, ఒక్కొక్క దాంట్లో ఇట్లా వస్తుంది అమ్మ. అట్లా అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారమ్మా మీరు? ఏం తేడా? 3 నెలలకు ఒకసారి ఇచ్చింది ఇదే మంచిది అంటావా? నెలకు ఇచ్చింది అదే మంచిది అంటావా? అంటే నీకెట్లా అనిపిస్తుంది? 3 నెలలకు ఒకసారి ఇస్తే మంచిగా ఉందా, లేకపోతే నెల కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం రాలేవు కమ్మా, దొడ్డు బియ్యం వచ్చినాయి. సన్న బియ్యం వచ్చినా కానీ ఎక్కువ రాలేవు. మళ్ళీ అట్లనే సన్న బియ్యం కాదు కానీ ఫ్రీ బస్సు కూడా అప్పుడు పెట్టలేడు కదా, మరి ఈయన వచ్చినాకనే ఫ్రీ బస్సు పెట్టిండు బిడ్డ. ఆడలకైతే ఫ్రీ బస్సు పెట్టిండు. మంచిగా ఉందా? మళ్ళీ తీసేయాలా ఫ్రీ బస్సు? ఉన్నావు కదమ్మా, మంచిగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల పప్పు, ఉప్పు, నూనె, బియ్యం ఇట్ల మీద రేట్లు మస్తుగా పెరిగిపోయినాయి అంటారు. మరి తీసేస్తే ఏమైనా తగ్గుతాయా? ఏమమ్మా మరి తెలియదు. నీకు ఫ్రీ కరెంట్ వస్తుందమ్మా? మళ్ళీ లేదమ్మా, వస్తలేదు. ఒక్కొక్కరికి వస్తుంది, ఒక్కొక్కరికి వస్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది కాకుండానే 5 రూపాయలకి భోజనం అని చెప్పేసి అందులో బగారన్నం కూడా పెడుతున్నాం అని చెప్పి అంటారు. మరి ఇవన్నీ ఎట్లా ఉన్నాయి పథకాలు? మంచిగా ఉన్నాయా? మేము చెల్లెమ్మా, మాకు తెలియదు. బగారన్నము అవి ఇవి మేము తినము. మేము పెట్టాలి, ఇంట్లోనే వండుకునేది తింటాము. అంటే కేసీఆర్ పరిపాలన బాగుంది అనిపిస్తుందా నీకు? ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటే ఏం చెప్తావు? ఇది ఫిర్యాదు అవుతుంది కదా, ఇదే మంచిగా అనిపిస్తుంది మాకు.